తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి కీలక నివేదిక అందింది. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ రిపోర్టులో అప్పటి టీటీడీ ఈవో సింఘాల్ తీరుపై కమిటీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కల్తీ నెయ్యికి దారితీసిన పరిస్థితిని సింఘాల్ అడ్డుకోలేకపోయారని రిపోర్టులో పేర్కొంది. నిబంధనల సడలింపు, బోర్డు నిర్ణయాలను ప్రశ్నించకపోవడం వంటి అంశాలను కమిటీ ఎత్తి చూపించింది. టీటీడీకి నెయ్యి సరఫరా పంపిణీలో పరహితంగా ఉండాలని, బిడ్డింగ్లో నాణ్యత ఉండాలని దినేష్ కుమార్ సూచించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఒక కీలక నివేదిక అందింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. ఇటు ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఒక నివేదికను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ నివేదిక అసలు ఏం చెప్తోంది? అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం గత 4 నెలల క్రితం కూడా ఏకసభ్య కమిషన్ మాజీ సీఎస్ దినేష్ కుమార్ని నియమించింది. ఆయనకి నెల రోజులు గడువు ఇచ్చింది. అయితే నెల రోజుల గడువులో విచారణ పూర్తి చేయడానికి సాధ్యం కాకపోవడంతో మరొక నెలగా పొడిగించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మార్చి 31తో పూర్తి చేయాల్సిన నివేదికను ఏప్రిల్ 30కి పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నివేదిక సంబంధించి అప్పటి ఈవోగా ఉన్న సింగిల్ కీలకమైన పాత్రధారిగా కూడా గుర్తించారు. అంటే పాత్రధారిగా అంటే ఈయనకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే విషయాన్ని పక్కన పెడితే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ సర్కారు హయాంలో తిరుమల నెయ్యి వ్యవహారానికి సంబంధించి, లడ్డు నెయ్యి వ్యవహారానికి సంబంధించి బోర్డు అనేకమైన ఏకసభ్య నిర్ణయాలు తీసుకుంది. అంటే ముఖ్యంగా బోర్డు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రజలకి అలాగే దేవస్థానానికి విధి విధానాలకి వ్యతిరేకంగా అనేకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలు తీసుకోవడంలో లడ్డూకు సంబంధించి, నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా చాలా సందర్భాల్లో జరిగినప్పటికీ బోర్డు తీసుకున్న నిర్ణయాల్ని ఈవోగా ఉన్న వ్యక్తి ఏమాత్రం కూడా దాన్ని వ్యతిరేకించలేదు, కనీసం సూచన కూడా చేయలేదు. కానీ ఇండైరెక్ట్గా సమర్థించే ప్రయత్నం కొనసాగింది. తద్వారా అది యథేచ్ఛగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే తిరుమల నెయ్యి వ్యవహారంలో కల్తీ జరిగిందనేది ప్రాథమిక నివేదికలో ఆయన వెల్లడించిన అంశం. దాంతోపాటుగా ఎఫ్ఎం నివేదిక సంబంధించి కూడా అనేక సందర్భాల్లో ల్యాబ్ టెస్ట్ చేసినప్పటికీ ల్యాబ్ నివేదికని కొంతమంది తప్పుబట్టారా, లేకపోతే ల్యాబ్ నివేదిక వచ్చే సమయంలో సక్రమంగా రాలేదా అనేది కూడా పలు అనుమానాలకి తావిస్తుందని చెప్పి ఆ నివేదికలో పేర్కొన్నారు. అలాగే బోర్డు అప్పటి చైర్మన్ దీనికి సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించారు. డబ్బే ధ్యేయంగా భక్తుల మనోభావాలని, అలాగే భక్తులకు సంబంధించి ఉన్న నమ్మకాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి బోర్డుకు సంబంధించిన నేతలు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ దీన్ని తప్పు పట్టకపోవడం, వ్యతిరేకించబోవడం సింఘాల్ తప్పుగా సిఎస్ అయితే మాజీ సిఎస్ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ మాత్రం ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వస్తుంది. ఎక్కడైనా సరే అధికారిని బదిలీ చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా మరొక వినిపిస్తుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఆయన టీటీడీ ఈవోగా రిలీవ్ చేసింది. ఇంతవరకు ఎక్కడా కూడా ఆయనకి పోస్ట్ ఇవ్వలేదు. కానీ పాలక మండలి తీసుకున్న తప్పుకు సంబంధించి ఈవో ఎందుకు బాధ్యుడు చేయాలనేది కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నుంచి కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వానికి ప్రశ్న సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే శక్తి ఈవోకు ఉంటుందా అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సత్తాస్. Yes, thank you, Shiva.